పైకి వేరు, ఇవన్నీ వేరు. పోనీలెండి ఇలాంటి నాకొక అవకాశం వచ్చింది. మిమ్మల్ని కొత్తగా చూసే ఆ! అవకాశం అసలు. ఆ! ఆ! ఇలా ఎన్ని అదమ్మా జీవితాలున్నాయి. జీవితం. మామూలుగా అనిపిస్తది కదా! మరి ఎందుకు ఇప్పుడు పెళ్లి అవన్నీ మహానటి ఎందుకొద్దనుకున్నారు? సావిత్రి ఉంది కదా! తప్పలేదు ఆవిడకే. ఆ! ఆవిడ ఎటువంటి జీవితం, హ్మ్. ఎటువంటి నటన, మీరు లాస్ట్‌కి పైకి ఎంత ఏమైంది? బా నటిస్తారు. ఎంత కానీ లోపల నటిస్తాం, ఎలా లోపల ఉన్నారు ఎంత మీరు? అది ఎంత ఎవరు ఏడుపు. గమనిస్తారు? అసలెవరికి ఎవరు అక్కర్లేదు ఈ గుర్తిస్తారు? సమాజానికి. ఏడుపు కూడా అక్కర్లేదు కదండీ! నవ్వే ఏడుపంటే ఎంటర్‌టైన్‌మెంటే కావాలి. ఎంటర్‌టైన్‌మెంటే గావాలి గానీ, ఏడుపనేది ఏడుస్తూ ఒక వీడియో జేయండి. ఆ! ఎవరు నలుగురు గూడా చూస్తారు? చూడరు. ఆ! కరెక్టే. ఒక అబ్బాయిని పెట్టుకొని 'పొగరెక్కిరా సింహం' లాంటి అని పాట జేయండి. దానికి వైరలు, దానికి ఎన్నో కామెంట్సు, ఆ! దానికి ఎగతాళి కామెంట్సు, హేళన కామెంట్సు. హ్మ్. అలా ఉంది సమాజం. హ్మ్. అలా ఉంది. మానవత్వాలు లేవు. ప్రేమలు లేవు. అసూయలు, కుట్రలు, ద్వేషాలు. హ్మ్. ఆ! పైకి ఎదగనివ్వరు. హ్మ్. సోషల్ మీడియాకొచ్చాక నాకు తెలుసుకున్నానమ్మా ఇవన్నీ. కదా! ఆ! హ్మ్. అంతకుముందు ఒక నాకు తెలీదు. ఏజ్‌కొచ్చిన తర్వాత మామూలుగా మనకి ఇప్పుడు నేను ఆడ మనిషిననుకో, ఓ మగ మనిషి పట్ల మనం అట్రాక్ట్ అవుతాం. ఓకే. మీరు మగ మనిషి. శ్రీనివాస్ మీరు. శ్రీనివాస్‌కి ఎవరంటే ఇష్టం? ఆడవాళ్ళా? మగవాళ్ళా? చెప్పాలి. శ్రీనివాస్ కంటేమా ఆడవాళ్ళ విషయాలకొస్తే ప్రతి ఒక్కరిలో నేను అమ్మను, హ్మ్. అక్కను, చెల్లెలను అలా చూసుకుంటా కాబట్టి నాకు లేడీసు చాలా మంది హ్మ్. నేనంటే ఇష్టపడతారు. హుహు. దేవసేన అంటే చానా ప్రాణంగా చూసుకుంటారు. హ్మ్. అసలు నా ఇంట్లో వాళ్ళంత ప్రేమలు నాకు బయట వాళ్ళిస్తారు. అది పేర్లు చెప్పలేను. చాలా మంది మా అక్కగారులున్నారు, చెల్లెమ్మలున్నారు, స్నేహితులున్నారు. దేవసేన నేను ఆఫ్‌కోర్స్ ఈ విధంగా కొద్దిగా బతుకుతున్నానంటే వాళ్ళందరి ప్రేమలు వాళ్ళందరి ప్రేమల వల్లే నేను బతుకుతున్నా. హ్మ్. దేవసేనమ్మ అని నన్ను ముద్దు పెట్టుకోవడైతేమి, ప్రేమగా చూసుకోవడమైతేమి అంత కేరింగు. మగవాళ్ళంటే ఇష్టమేనా మీకు? అబ్బాయిలలో గూడా నన్ను ఆహ్, లైక్ చేస్తారు. కానీ టూ మచ్‌గా నన్ను చేయడం ఎక్కడ చేయరు. హ్మ్. మీకెవరంటే ఎక్కువ ఇష్టం అనిపిస్తూ ఉంటుంది? మామూలుగా అట్రాక్షన్స్ విషయంలో? అట్రాక్టివ్స్ విషయంలో నాలో ఉండే జెన్ చెప్పండి పర్వాలేదు. నాలో ఉండే జెన్యూన్ లేడీస్ జెన్యూనే కాబట్టి హ్మ్. అబ్బాయిని చూస్తే అట్రాక్ట్ అయితా. హ్మ్. కానీ బయట పడను. బయటపడరు. పడను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే శ్రీనివాస్‌గా పుట్టారు, శ్రీనివాస్‌గా పెరిగారు, శ్రీనివాస్‌గా ఉద్యోగం చేశారు, ఎన్నో సత్కారాలు పొందారు. కానీ లోపల లోపల ఇంకో వ్యక్తి ఉన్నారు. అంటే అందరిలాగా తను సర్జరీస్ చేయించేసుకొని పూర్తి స్థాయి ఆడ వ్యక్తిగా మారలేదు. అది దేవసేన. కానీ దేవసేన. తనకి ఆడవాళ్ళలా ఉండడం ఇష్టం. ఆడవాళ్ళలాగా బొట్టు పెట్టుకోవడం, లిప్‌స్టిక్, జుట్టు, జడలు వేసుకోవడం వాయిసు, ఎంచక్కగా వాయిస్ చూపు అమ్మ వాయిస్ అంట, చూపు అన్నీ ఇవన్నీ ఇలాగా నన్నొచ్చి రాగానే అసలు మీరేమన్నారా మా అమ్మ స్టూడియోకి? పెంచింది కూడా అమ్మాయిలాగే. మా అక్క వాళ్ళు అనేవాళ్ళు. ఆ! "అసలు బయటికి ఇద్దరమ్మాయిలు. పంపవు, బయటికి చెయ్యవు, మరీ గారాబంగా సాకుతున్నావు. ఇంత గారాబంగా సాకుతున్నావు. రేపు ఒంటరి అయిపోతే తనెలా బతకాలి మా సమాజంలో" ఆ! హ్మ్. అనంటే, "ఏమైనా గాని హ్మ్. నేనున్నంత వరకు నా బిడ్డను అపురూపంగా సాక్కుంటా" అనేసి హ్మ్. అంత ఒక పంజరంలో చిలకలాగా సాకింది మా మమ్మీ. అంటే అమ్మకి అర్థమైందా కొంచెం మీకు అమ్మకు ఇలాగ ఇబ్బంది తల్లి కదా! ఉంది కదా! తెలుసుకుందా అమ్మ? తల్లికి తెలుసు కదా! కానీ అమ్మ నాకిలా ఆ అనిపిస్తుందని విషయాన్ని చెప్పారా అమ్మకి ఎప్పుడన్నా? చెప్పరు. ఆమె గమనిస్తుంది. గమనించిందా? ఎలా తెలిసింది అమ్మకి మా అవన్నీ? వా మా పా పాటలు, మాటలు ఆమె దగ్గర ఉండడము, ఆ ఆ! వంటలు ఆమె దగ్గర నేర్చుకోవడము. మా అమ్మేగా నన్ను అట్లా తయారు చేసింది. హ్మ్. ఆఫ్‌కోర్స్ కొద్దిగా కదా! తప్పు కూడా తెలియ అమ్మాయిది. ఇద్దరు అక్కలతో కలిపి అతి అలా గారాబంగా పెంచేసరికి ఆడపిల్లతో పాటి వాళ్ళతో పాటు నన్ను కూడా తాకేసి మా అక్క వాళ్ళు అంటూనే ఉన్నారు. హ్మ్. "అటు చేస్తున్న వాడు ఏమైపోతాడో అన్నట్టే అయిపోయింది. కాలేజ్ వదిలినా స్కూల్ దేవసేన వదిలినా అయిపోయింది. దేవసేన అయిపోయింది. అందరిలాగా సర్జరీస్ అవి చేయించుకోలేదు నేను గానీ, ఆపరేషన్‌లు ఏం లేదండి." చేయించుకోలేదు. ఆహా! తను ఇలాగే ఉంది. కానీ అందరూ అంటున్నారు. హ్మ్. వాటి మరి గురించి నాకు అవగాహన లేదు. మొన్నొక ఇంటర్వ్యూ చేశాను నేను. మొన్నొక అవునా? జోగిని వచ్చారు. ఓకే. ఎంత ఓకే. బాగా చెప్పారో ఆవిడైతే నిజంగా అనురాధ గారు. కానీ నా అందం గాని, కవలికలు ఆ! గాని అంతా అమ్మాయే. అమ్మలాగే ఉన్నారు మీరు అంతా చక్కగా. అమ్మాయే అని జెప్పేసి మా అమ్మ గూడా అలాగే తాకింది నన్ను మరి అమ్మాయిలాగే. డ్రెస్సింగ్ ఎందుకు మార్చట్లేదు మీరు? చీర అలాంటివి అలవాటు చిన్నప్పుడు కట్టుకోవాలనిపించదా? లేదు. లేదు. చీరలు కడదామని కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు డ్రెస్సింగ్‌లో అట్లా కంఫర్ట్‌గా చేస్తారు. ఉంటారు. చాలా మంది నాకు కాల్ చేసి, ఆ! "దేవసేనమ్మ మేము ఇట్లా ఇంట్లో ఉన్నాము. చీరలు కట్టుకోవాలి మాకిష్టము." "వద్దు నాన్న" అని జెప్తా. హుహు. "వద్దు నాన్న మీ పేరెంట్స్‌కి అవమానం తేవద్దండి. అలా లోపలే పెట్టుకోండి. అలాంటి లోపాలుంటే లోపలే పెట్టుకోండి. బయటికి తేవద్దు నాన్న. హ్మ్. పేరెంట్స్ బాధపడతారు. సమాజంలో విలువ పోతుంది. మీరు అబ్బా! చాలా చక్కగున్నారు. చక్కగున్నారురా. పేర్లు చెప్పను. అదే. అదే. చక్కగున్నారు. ఆ పనులు చెయ్యొద్దండిరా. నా మాట ఇనండి" అని జెప్పి చాలా వరకు నేను అందరికీ అలా సలహా ఇచ్చాను.
కానీ నేను కొన్ని మంచి సలహాలు ఇస్తానమ్మా. అవును. కానీ ఆ సలహా మీ దాకా నా వచ్చేసరికి వరకు వచ్చేసరికి కూడా నేను కూడా చాలా లిమిట్స్ లోనే ఉన్నాను కదా! కదా. అవును. చాలా లిమిట్స్ లోనే ఉన్నాను కదా. కదా! పాపం మీ ఎక్కడ వరకు. నేను అతి చేయను. హుహు. అతిగా ఉండను. లిమిట్స్ లోనే భలే ఉంటాను. మెచ్యూర్‌గా గూడా ఉన్నారు. ఉన్నాను. ప్రేమగా ఉన్నారు. మంచిగా ఐయామ్ అనిపిస్తుందసలు. ఎడ్యుకేటెడ్ కదా. అవును. క ఎడ్యుకేటెడ్ మీరు. మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కడైనా కొన్ని చోట్ల దిగజారిపోతున్నానేమో అని ఒక్కొక్కసారి నా మనసుకు అంతరాత్మకు నేనే ప్రశ్నించుకుంటుంటా. ఎక్కడైనా కొద్దిగా దిగజారుతున్నానా? ఎక్కడైనా ఈ సోషల్ మీడియా నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో? ఏ స్థాయికి తెస్తుందో? ఇప్పుడు లిఫ్ట్‌కి పూసుకొని దేవసేన వరకు తెచ్చింది. ఇంకా ఎవరికి తెస్తుందో? కానీ అంతే చూద్దాం. లైఫే పాడైపోయింది. పర్సనల్ జీవితమే. ఇంకిదెక్కడి హ్మ్. వరకు తీసుకెళ్ళని. అవును. దేవసేన గారి ఫస్ట్ క్రష్ ఎవరు? నవ్వుకుందాం కాసేపు మరి. కదా! ఏడవడమేనా? ఊరికే ఏడుపుతో స్టార్ట్ ఏడిపించొద్దు. అయిపోయింది. అయ్యో! నేను ఊహించకుండానే ఏడుపుతో ఇంత పెద్ద ఇదే ఫస్ట్ ఏడిపించేసానేంటి టైమ్. నేను? ఏడవడమా? ఫస్ట్ టైమ్. అమ్మో! ఇదే చాలు నేను ఇంతగా ఏడ్చడం. అంటే మీతో నాకు అంత బాంధవ్యం చెప్పుకుందాం అంత బాంధవ్యం ఏర్పడింది కాబట్టి హ్మ్. చెప్పుకోగలిగిన. ఎక్కడ నాకింతగా ఆప్యాయతగా నా గుండెల్లో బయట తీసిన ఛానెల్స్ ఏవి లేవు. అడిగిన వాళ్ళు లేరు. లేరు. ఇంగ ఏడుపు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నాకు అయ్యో! ఏడుపు బాగోదేమో కదా! ఏదో అవును. సినిమాలో అల్లు అర్జున్ అంటాడు. ఆ! "నీకు ఏడుపు ఏం బాగోదు." అవును. ఎవరినంటారు? సమంతని. అవునేమో. నాకు ఏడుపు బాగోదు. కానీ ఆహా! నన్ను ఏడిపిచ్చేసారు ఈ యాంకరు. అమ్మో! నాదే తప్పైతే. అంటే కాదు 'దేవసేన' గారి ఇంటర్వ్యూ అంటే అందరూ ఏదో మజా ఉంటుందేమో, జబర్దస్త్ కామెడీ ఎప్పుడు మజానే చేస్తారేమో చేస్తున్నాం అనుకున్నారు. కదా! క్ర ఏమో సాడ్ కూడా అనుకోకుండా మరి ఈ ఇంటర్వ్యూ నేను అలా అనుకున్నాను గానీ, ఇది కాదు కదా! అనిపించింది మిమ్మల్ని బాగుందమ్మా. చూడగాల్సింది. నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఏడుపులన్నీ పోయి ఆ హ్మ్. కన్నీళ్ళు లేవు. ఇప్పుడెలా వచ్చాయో అసలు నాకర్థం కాల. నేను అలా కన్నీళ్ళు లేవనుకున్నానసలు. హ్మ్. కన్నీళ్ళు తెప్పిచ్చారు. ఎందుకు లేవండి ఇంకిపోయాయి. ఉన్నాయి. వాటిని ఇంకిపోయి బయటకి పడనివ్వట్లే మీరు. ఈ సమాజం ఏమంటదో, ఇంకా ఎలా చూస్తారో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నో. ఆ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంతమంది ఎవ్వరు అర్థం లేరమ్మా. చేసుకొనుంటారు. ఒక తల్లి. తల్లి తప్ప. తల్లి కల్పవృక్షం లాంటిది. హ్మ్. మరి అమ్మ ఏమన్నారు మీలో ఇలాంటి మార్పులు అసలు చూసి? నన్నెప్పుడు బాధ పెట్టలేదు. అసలు ఏమనలేదమ్మ? నన్ను ఎవరైనా ఒక మాట అంటే అస్సలు భరించలేదు. ఆ హ్మ్. మాట వరుసకైనా ఇరుగు పొరుగు ఎవరైనా ఒరేయ్ అన్నా కూడా ఒప్పుకోదు. కొట్టేస్తుంది వాళ్ళని. హ్మ్. కొట్టేస్తుంది. హ్మ్. మా అమ్మ సింహం లాంటిది. హుహు. మా అమ్మ ఉన్నంత వరకు బిడ్డలకెంతో రక్షణ మాకందరికి. హుహుహు. అమ్మ పోయాకే హుహుహు. చాలా బాధకు, కష్టాలకు గురయ్యాం. అవును. అమ్ముంటే ఇలా చెప్పుకునే అమ్ముంటే ఆ వాళ్ళమే. కథ వేరు కదా! ఫస్ట్ మేబీ క్రష్ ఎవరో చెప్పలేదు. ఈ వీడియోలు కూడా చేయిచ్చిండదేమో మా మమ్మీ. కదా! అందుకే ఏమో అమ్మ ఇలా చెప్పాలి. ఎన్ని రోజులు ఇలా ఉంటుంది దేవసేన. తన బాధను ఎక్కడో ఒక చోట బయటికి చెప్పాలి. ప్రేమ, గారాబము చూపించేసింది. భయము కూడా అలాగే ఉండింది. హ్మ్. భయభక్తులతో కూడా నమ్మున్నంత వరకు. హుహుహుహుహు. చెప్పలేదు. మీరు ఎవరిని చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యారు మీ లైఫ్‌లో. ఒక ఒక చెప్పాల్సిందంటారా? మగాడంటూ ఉంటారు. చెప్పాలండి. తెలుసుకోవాలి నేను. ఆ! నాకు ఒక అబ్బాయితో మంచి హ్మ్. అంటే ఫ్రెండ్‌షిపే అనుకుంటున్నా. హ్మ్. దానికి లవ్, గివ్ నాకు తెలియదు. తెలీదు. హ్మ్. ఫ్రెండ్ అక్కర్లేదు. హ్మ్. ఒక అబ్బాయి. నా ఫ్యామిలీ నన్ను ఇష్టపడి బాగా ప్రేమగా చూసిన మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత హుహు. అదర్ పర్సన్ ఎవరంటే ఒక అబ్బాయి. హ్మ్. మా మమ్మీ అంత ప్రేమ పంచాడు. ఓకే. మా మమ్మీ కూడా ఆ అబ్బాయి మీద నా నేను చూపించేంత ప్రేమ చూపిస్తున్నావు నాన్న అని హ్మ్. మా మమ్మీ ఆ అబ్బాయికి అంత వాల్యూ ఇచ్చేది మా ఇంట్లో. హ్మ్. ఆ అబ్బాయి మంచి ఉన్నత స్థాయి కుటుంబమే. హ్మ్. మంచి బిజినెస్ మ్యాగ్నెట్. హుహు. చాలా మంచి అతను. హ్మ్. నేనంటే పంచప్రాణంగా చూసేవాడు. అవునా? మా అమ్మలాగే తిండి తినిపించేవాడు ఫుడ్ గాని ఏదైనా. ఆ! సో, కొన్నాళ్ళ తర్వాత అతను నేను విడిపోయాం. ఎందుకని? ఏం నా క్లాషొచ్చింది? తప్పే. మీ తప్పేనా? ఆ! నేను నిజాలు ఒప్పుకుంటా. ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. ఆ! నా నా అంతరాత్మ నేనెప్పుడు తప్పు చేస్తే తప్పే. నా హ్మ్. తప్పు నేనే ఒప్పుకుంటా. హ్మ్. తప్పు చేయకపోతే అది ఎంత వరకైనా పోరాడతా. కరెక్టే. హ్మ్. సామాన్యంగా వదలను. హ్మ్. కానీ చాలా వరకు నాలో ఉండే కోపాన్ని, హ్మ్. నాలో ఉండే పట్టుదలను అన్నీ హ్మ్. మొత్తం పోయాయి. మా అమ్మతో పాటు ఎళ్ళిపోయాయి. ఎళ్ళిపోతాయండి. అంతే. మనల్ని ప్యాంపర్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు మనం గూడా మౌనంగా మనకు అయిపోతాం. రెక్కల్లాంటి మనకు సపోర్ట్ ఉండే మా అమ్మ గాని, హ్మ్. ఆ అబ్బాయి నన్ను చూసుకొని ప్రాణంగా చూసుకునే ఆ అబ్బాయి గాని, హ్మ్. ఇలాంటివన్నీ పోయినప్పుడు ఉద్యోగం, అది. నా మంచి ఉద్యోగం ఇవన్నీ పోయినప్పుడు నాలో ఉండే పౌరుషాలు, కోపము, పట్టుదల అన్నీ కూడా నశించిపోయాయి. లేకుంటే ఒకప్పుడు నేను ఇలా ఉన్నానా? కదా! నేను ఫోటోస్ చూసాను గదా! అమ్మో! అరే! ఎక్కడ శ్రీనివాస్ గారు? ఎక్కడ అవతల దేవసేన? అవతల ఏదైనా నా టాపికొచ్చి మాట్లాడినప్పుడు నా నా చెయ్యి వాళ్ళ చెంప మీద పడిపోయి ఉంటుంది. ఆ! అంత కోపం.